సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. 3 రోజులుగా కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్నాడు సిఐ నాగరాజు. ఈ రోజు సిఐ నాగరాజును అరెస్టు చేస్తారు అనే సమాచారంతో ఊపందుకుంది. సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ లతాకుమారి, టాస్క్ ఫోర్స్ సిఐ శ్రీధర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కోర్టు కానిస్టేబుల్ ఇంట్లో నాగరాజు ఉండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రస్తుతం మనం నాగరాజు సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజు ఉన్న ప్రదేశంలో ఉన్నాము. దాదాపు 3 రోజులుగా కూడా నాగరాజు ఇదే ప్రదేశంలో ఉన్నట్లయితే పోలీసు అధికారులు చెప్తున్నారు. నాగరాజు పోలీసులు లాకడౌట్ చేశారు, తర్వాత బాడీ కూడా కనబడకుండా బూడిద చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సిఐ నాగరాజు మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీని మీద అయితే ఆ రోజే నాగరాజుని అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ నాగరాజు అరెస్ట్ చేయలేదు పోలీసులు. తర్వాత ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్లో కనిపించే ఇల్లు కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇల్లు. ఈ ఇంట్లోనే దాదాపు 3 రోజులుగా కూడా నాగరాజు ఇక్కడే ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం ఈ రోజు నాగరాజుని అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో భారీగా ఇక్కడికి నాగరాజుకు సంబంధించిన ఫ్యాన్స్ చేరుకున్న పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ అధికారిని నియమించింది. రాజమండ్రి ఎస్పీగా ఉన్న నరసింహ కిషోర్ గత 2 రోజులుగా కూడా విచారణ చేస్తున్నారు. దాంతోపాటు విజయవాడ సిపి కూడా ఒక విచారణ కమిటీని వేశాడు. ఏసీపీ దైవప్రసాద్ ఆ కేసుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణాంక పోలీస్ స్టేషన్ సంబంధించి అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్లో నమోదు చేసుకుంటున్న పరిస్థితి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దాని ఆధారంగానే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ప్రత్యేకించి దీనికి ఒక సిట్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో 4 సభ్యులతో ఒక సిట్ని ఏర్పాటు చేసినట్టే తెలుస్తుంది. దానికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా ఉన్న అద్నాం నయీం ఒకడు, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఎస్పీగా ఉన్న అమిత్, తర్వాత బాపట్ల అడిషనల్ ఎస్పీగా ఉన్న సుధాకర్, వీళ్ళ ముగ్గురితో పాటు ఒక విచారణ కమిటీని కూడా ఇచ్చింది. విచారణ కమిటీ కూడా విజయవాడ రాబోతున్నట్టు సమాచారం అందుతుంది. అయితే నాగరాజుకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగరాజుని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే మా దగ్గర టెక్నాలజీ ఉంది, ఈ టెక్నాలజీని ఆనుకొని పూర్తిగా ఎక్కడ ఏం జరిగినా విత్ సమాచారం మేము సేకరిస్తామంటూ 2 రోజుల క్రితమే హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టారు. విజయవాడలో ప్రధానంగా అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టామంటూ చెప్పారు. కానీ సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించి ఎక్కడ సీసీ కెమెరాలో నమోదు కాలేదన్న ఒక అనుమానం కూడా కదులుతుంది. దాంతోపాటు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్గా విజయవాడలో ఉన్న అన్ని స్టేషన్లకు సంబంధించి ఇటు జగ్గైపేట, నందిగామతో పాటు మాచవరం, గుణదల, సత్యనారాయణపురం స్టేషన్లో సీఏలు కూడా, పడమట సీఏలు కూడా వీళ్ళందరికీ కూడా పనులు అప్పగించారు. ఒక్కొక్కరు ఇన్వెస్ట్ చేయమంటూ సిపి ఆదేశించినట్టు తెలుస్తుంది. పడమట సీఏ నిన్న స్వర్గపూర్కి వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసిన పరిస్థితి. సీసీ కెమెరాలకు సంబంధించి గుణదల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా నవీన్ రెడ్డి హత్య కేసు తోటి సాయికృష్ణ సంబంధం ఉంది కాబట్టి ఆ యాంగిల్లో జగ్గైపేట పోలీసులు కూడా ఎంక్వైరీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే మనకి వెనకాల ఇల్లు కనిపిస్తుందో ఆ ఇంట్లో నాగరాజు 3 రోజులుగా ఉన్న పోలీసులు ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు? రెండోది, నాగరాజుకు సంబంధించి కేసు విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్కు సంబంధించిన లతాకుమారి కానీ, అదేవిధంగా శ్రీధర్ కానీ, సిఐ శ్రీధర్ కానీ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. నాగరాజుకు సంఘీభావంగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకు ఇంత స్థాయిలో పోలీసు వ్యవస్థ అంతా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవున్నది అనే అంశాలు కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్నాయి. నాగరాజుని అరెస్ట్ చేయాలని ఒక పక్క డిమాండ్ పెరుగుతుంటే మరొక పక్క పోలీసులు నాగరాజుకి అనుకూలంగా వచ్చి ఇక్కడ కలవడం, పోలీసులు కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం మీద అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి.